Hello, my dear Rodi boys and Rodi girls. How are you? So, an exam paper comes from here. This is day 5. This is day 5. ఎస్ ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. విత్ ఇన్ 20 minutes అయితే ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దాం మనం. సియర్ హెరిడిటీ కానివ్వండి, లైఫ్ ప్రాసెస్ కానీ అన్ని చాప్టర్స్ 1 పేజ్లో ఇచ్చాను. ఓకే, మీకు ఈ పీడిఎఫ్ కూడా కావాలంటే ఓకే, దీని కింద చూడండి ఇలా బయోలో అయితే మనకి 1 పేజ్ పీడిఎఫ్ అని దొరుకుతుంది. ఓకే, డౌన్లోడ్ ఇట్, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ కొట్టేయండి. ఓకే, అన్ని చాప్టర్స్ పీడిఎఫ్ అయితే మీకు దొరికిపోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సరే, ఇంకా ఎన్విరాన్మెంట్, ఈ ఎనర్జీ ఫ్లో మొత్తం దెబ్బకి బ్రెయిన్ में सेट करेंगे. బిఎంఎస్ బ్రెయిన్ में सेट करेंगे. ఇది నా గురువు గారి డైలాగ్, ఎండి సార్ అని చెప్పి. చూడండి, వాట్ ఈస్ ఎకోసిస్టమ్? అసలు ఎకోసిస్టమ్ ఏంటి? ఏంటి సార్ ఈ ఎకోసిస్టమ్? బయోటిక్ ఏంటి? ఏ బయోటిక్ ఏంటి? బయోటిక్ ఒకటే గుర్తుపెట్టుకో, లివింగ్. బయో 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 లివింగ్. ఏ బయోటిక్? నాట్ లివింగ్. బయోటిక్ లివింగ్ ఒకటే గుర్తుపెట్టుకో. ఏంటి? బయోటిక్ లివింగ్, దట్ ఈస్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, లైక్ బర్డ్స్, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోఆర్గానిజమ్స్. ఏ బయోటిక్? దట్ ఈస్ టెంపరేచర్, వాటర్, రెయిన్ఫాల్, విండ్, ఇవన్నీ వస్తాయి. ఓకే, దట్ ఈస్. నెక్స్ట్ అంటే ఎగ్జాంపుల్ నా టైప్స్ వచ్చేసి న్యాచురల్ వర్సెస్ ఆర్టిఫిషియల్. న్యాచురల్గా వచ్చేసి ఏమంటాం? దట్ ఈస్ ఫారెస్ట్ కానివ్వండి, పాండ్ కానివ్వండి. ఆర్టిఫిషియల్ అయితే గార్డెన్, క్రాప్ ఫీల్డ్స్. మనం ఆర్టిఫిషియల్గా మనం చేస్తున్నాం, దట్ ఈస్. నెక్స్ట్ చూడండి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్. ఎన్విరాన్మెంట్ అంటే ఏముంది? సరౌండింగ్స్. సరౌండింగ్స్ ఎలా ఉంటాయి? మనకి చుట్టూ చూడండి ఎలా ఉంటాయి. లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? బర్డ్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, యాంట్స్, అవి ఇవి, దట్ ఈస్ లివింగ్. మన చుట్టూ ఉన్నాయి కదా, మన చుట్టూ వేస్ట్, ప్లాస్టిక్ కవర్స్, అవి ఇవి ఉంటాయి. ఎకోసిస్టమ్ అంటే ఎకోసిస్టమ్. ఓకే, ఏ కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఓకే, దట్ ఈస్. ఓకే, నెక్స్ట్ చూడండి. చూడండి, ఎకోసిస్టమ్లో న్యాచురల్ ఎకోసిస్టమ్ అలాగే ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ చూడండి, ఎకోసిస్టమ్ అంటే సో మనతో పాటు అండ్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ థింగ్స్ ఇవన్నీ ఇంట్రాక్ట్లో. చూడండి ఇక్కడ సియర్ ఏ కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. లివింగ్ ఆర్గానిజమ్స్తో పాటు ఎన్విరాన్మెంట్ ఇంటరాక్టింగ్ టుగెదర్, వాటితో పాటు కంబైన్ అయి ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఇంటరాక్టింగ్ టుగెదర్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎకోసిస్టమ్ ఎట్ ఎ స్పెసిఫిక్ ఏరియా. చూడండి, న్యాచురల్ ఎకోసిస్టమ్ అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. న్యాచురల్ ఎకోసిస్టమ్ అంటే చూడండి, సి ఇట్ ఈస్ ఎగ్జిస్ట్స్ ఇన్ నేచర్ ఆన్ ఇట్స్ ఓన్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫారెస్ట్, లేక్, ఓషన్, దట్ ఈస్. నెక్స్ట్ చూడండి, ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అనేది మనం చేస్తున్నాం, మ్యాన్ మేడ్. లైక్ అక్వేరియం కానివ్వండి, గార్డెన్ కానివ్వండి, క్రాప్ ఫీల్డ్ కానివ్వండి, ఇవన్నీ మనతో చేస్తున్నాం. పార్క్స్ ఇవన్నీ. ఓకే, ఇంకేమొస్తాయి? పార్కులు కానీ ఇవన్నీ. నెక్స్ట్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ లివింగ్ థింగ్స్, ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డికంపోజర్స్, ఇవన్నీ. ప్రొడ్యూసర్ అంటే గుర్తుపెట్టుకో, స్టార్టింగ్ థింగ్. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. ఏంటి? ప్రొడ్యూసర్ లేకపోతే మనకి సినిమానే లేదు. ఓకే, ప్రొడ్యూసర్ లేకపోతే మనకి సినిమానే లేదు. అలాగే ఓకే, నెక్స్ట్ అండి, అదే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఏంటి ప్యాట్రిక్ హ్యాండ్? చూడండి, ఆల్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే ప్రొడ్యూస్ ద ఫుడ్ యూజింగ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కన్స్యూమర్స్. ఈ ప్రొడ్యూసర్స్ లేవు వచ్చేసి ఏమవుతాయి? కన్స్యూమర్స్. ప్రొడ్యూసర్ని తినేవి కన్స్యూమర్స్. కన్స్యూమర్స్ పైన డికంపోజర్స్. ఇలాగా సైకిల్ అనేది అవుతుంది. ట్రోఫిక్ లెవెల్స్. ఓకే, ఇవన్నీ చూద్దాం మనం ఒకసారి. కన్స్యూమర్స్ కింద ఏమో వస్తాయి? హెర్బివోర్స్, కార్నివోర్స్ అండ్ ఆమ్నివోర్స్. డికంపోజర్స్ అంటే దాన్ని చీల్చి చెండాడుతాయి.
దా వచ్చాయి ఇలా చీల్చేస్తాయి. దట్ ఈస్ డికంపోజర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫియర్ హెర్బివోర్స్, కార్నివోర్స్, అలాగే ఓమ్నివోర్స్, ఇవన్నీ వస్తుంది దీని కింద. ఓకే, దట్ ఈస్. నెక్స్ట్ చూడండి, ఫుడ్ చైన్ వర్సెస్ ఫుడ్ వెబ్. ఏంటి ఫుడ్ చైన్ వర్సెస్ ఫుడ్ వెబ్? చైన్ ఎలా ఉంటుందిరా? మన మెడలో చైన్ ఉంది అనుకుందాం. ఈ చైన్ ఎలా ఉంటుంది? సి దిస్ ఇస్ ద చైన్. ఇదే చైన్. ఇదో చైన్ అనుకుంటే, ఓకే ఇలా కాదు, ఇదో చైన్ అనుకుంటే దిస్ ఇస్ చూడండి స్ట్రైట్ చైన్. స్ట్రైట్ అంటే వన్ టు దిస్ ఇస్ ఇనిషియల్ అనుకుంటే దిస్ ఇస్ ఫైనల్. సో సింగిల్ డైరెక్షన్. ఓకే, దిస్ ఇస్ హ్యావింగ్ యూని డైరెక్షనల్. ఓకే, ఎనర్జీ ఫ్లో. అండ్ ఇఫ్ వన్ రిమూవ్ ఇట్ బ్రేక్స్. ఒకటి పోయింది అనుకో ఇదంతా బ్రేక్ అయిపోతుంది. ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద ఇక్కడ బ్రేక్ అయింది అనుకో, బ్రేక్ అయితే ఏమవుతుంది? మొత్తం ఊడిపోతుంది. దట్ ఈస్ గ్రాస్, డీర్, లయన్. ఫుడ్ చైన్ అంటే ఏంది? చైన్ ఒక్కటి బ్రేక్ అయిందా మొత్తం ఊడిపోతుంది. తెలుసు కదా, మన కాళ్ళ పట్టీలు ఉంటాయి, అమ్మాయిలు తెలుసు బాగా. చిన్నది ఊడింది అనుకో మొత్తం ఊడిపోతుంది. దట్ ఈస్ ఓకే. అన్స్టేబుల్ ఎప్పుడు? అన్స్టేబుల్ ఎప్పుడు? దట్ ఈస్ ఇఫ్ వన్ రిమూవ్డ్ ఇట్ ఈస్ బ్రేక్స్. దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ చూడు, తర్వాత చూడు ఫుడ్ వెబ్, నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ చైన్స్. నెంబర్ ఆఫ్ చైన్స్ కనెక్ట్ అయ్యి అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే ఫుడ్ వెబ్. వెబ్ అంటే ఏంది? ఇంటర్నెట్, నెంబర్ ఆఫ్ థింగ్స్, నెట్వర్క్, ఇవన్నీ. సో ఫుడ్ వెబ్ అంటే వెబ్ అంటే ఇంటర్నెట్, నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ మల్టిపుల్ పాత్వేస్. ఓకే, స్టేబుల్ ఎప్పుడు? మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నప్పుడు. దట్ ఈస్. నెక్స్ట్ చూడండి, ట్రాఫిక్ లెవెల్స్, ప్రొడ్యూసర్స్ స్టార్టింగ్ లెవెల్, ప్రైమరీ కన్స్యూమర్, దాన్ని ఏమంటాం? హెర్బివోర్ అంటాం, ఇందాక చూపించాను నేను. తర్వాత సెకండరీ కన్స్యూమర్, స్మాల్ కార్నివోర్, దాని తర్వాత టెర్షియరీ కన్స్యూమర్. ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ. సో మనం ఏం రాసుకోవాలి? ప్రొడ్యూసర్స్, అలాగే ప్రైమరీ కన్స్యూమర్స్, అలాగే సెకండరీ కన్స్యూమర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెర్షియరీ కన్స్యూమర్స్. దిస్ ఇస్ ఓకే. ఎస్. నెక్స్ట్ చూడండి, ఎనర్జీ ఫ్లో అండ్ ద 10% లా. ఈ లా చాలా ఇంపార్టెంట్ లా, ఎందుకంటే మీరు నేర్చుకోవాలి లా. దిస్ ఇస్ ద లా, ఇంపార్టెంట్ లా. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నో లా, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ దిస్ లా. సరే, సోలార్ ఎనర్జీ ఇన్పుట్ వచ్చేసింది రా. ఈ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఈ ప్రొడ్యూసర్స్ ఓన్లీ 1% తీసుకుంటుంది సన్లైట్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా ఈ లైన్, చాలా ఇంపార్టెంట్ లైన్. ప్రొడ్యూసర్స్ అన్నవాడు ఓన్లీ 1% తీసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ 10% లా అంటే ఫర్ సపోజ్ మన దగ్గర 100% ఉంది. దీంట్లో ఓన్లీ 10% యూస్ చేసుకుంటాడు. ఈ రిమైనింగ్ 90% ఉంది కదా, ఈ రిమైనింగ్ 9% ఏమవుతుందంటే లాస్ట్ యాజ్ హీట్. లాస్ట్ యాజ్ హీట్. ఈ 10% మనకి యూజ్ అయ్యేది. చూడండి ఇక్కడ, సియర్ ఓన్లీ 10% ఆఫ్ ఫుడ్ వెబ్ ఈటెన్ ఈస్ టర్న్డ్ ఇంటూ బాడీ మాస్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. 90% is lost as heat. 10% one trophic level నుంచి another trophic level. For suppose I am having 1000 joules of energy. 1000 joules of energy. దీనిలో ఏమవుతుందంటే ఓన్లీ 10% తీసుకుంటాడు. 10%. So that is 100 joules. మిగతా అంతా లాస్ట్ యాజ్ హీట్. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్ ఏమవుతుంది? దట్ ఈస్
10 joules. దట్ ఈస్ ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ 10%. ఓకే, ఫ్రమ్ 1 trophic level to trophic level 1 to trophic level 2 trophic level 3 ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దట్ ఈస్ 10%లో. చూడండి గజ్జి బిజీగా ఉంది, దట్ ఈస్ ఫుడ్ వెబ్స్. నెక్స్ట్ చూడండి బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్. చూడండి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోగ్రెసివ్ అక్యుములేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్. హార్మ్ఫుల్ కెమికల్స్ అంటే ఏమంటామంటే దట్ ఈస్ పెస్టిసైడ్స్ త్రూ వాటర్, త్రూ కెమికల్స్, త్రూ ల్యాండ్, ఇవన్నీ మనకి. ఓకే, చూడండి త్రూ సాయిల్. సో దీస్ ఆర్ నాన్ డిగ్రేడబుల్. ఓకే, నెక్స్ట్ చూడండి ద ఓజోన్ లేయర్. అరే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఓజోన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ఆక్సిజన్ యూవి రేస్ వల్ల, చూడండి ఇక్కడ ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్గా మారుతుంది. ఈ ఆక్సిజన్ నుంచి కదా, ఈ ఆక్సిజన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ మళ్ళీ ఆక్సిజన్ కంబైన్ అయ్యి O3గా ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫైనల్ ప్రాసెస్. దిస్ ఈస్ ద ఫైనల్ ప్రాసెస్. ఆక్సిజన్ యూవి రేస్ వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ డివైడ్ అయిపోతుంది. ఈ ఆక్సిజన్ మళ్ళీ O2తో కంబైన్ అయిపోయి O3గా మారిపోతుంది. దట్ ఈస్ వెరీ గుడ్. ఎస్, చూడండి చూడండి సి ఇక్కడ చూడండి షీల్డ్స్ ఎర్త్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవి రేయస్. ఈ దీని ఫంక్షన్ ఏంది, ఇట్ షీల్డ్స్ ఎర్త్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవి రేడియేషన్స్, ప్రివెంట్ స్కిన్ క్యాన్సర్స్. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్ చూడండి ఓజోన్ డిప్లేషన్. ఓజోన్ డిప్లేషన్ ఎలా అవుతుంది, దీనివల్ల వీడే చూడు ఎలా డిప్లేషన్ అవుతుందో. క్లోరోఫ్లోరోకార్బన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. CFCs, దీని సోర్స్ చూడండి, ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలి. రిఫ్రిజిరేటర్స్ అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. దిస్ ఈస్ ద సోర్స్. ఓకే, ఎస్, చూడండి యూవి రేస్ రీచ్ ఎర్త్. ఓకే, ఇదేం చేస్తుంది, ఇమ్యూనిటీ డ్యామేజ్ చేస్తుంది, అలాగే స్కిన్ క్యాన్సర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, గిఫ్ట్గా ఇచ్చేస్తుంది, ఇమ్యూనిటీ డ్యామేజ్ చేస్తుంది, అలాగే క్యాన్సర్ని ఇచ్చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడు బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. రే గుర్తుపెట్టుకో, 2026 గుర్తుపెట్టుకో, 2026 ఖచ్చితంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, చూపిస్తాను నేను. ఐ విల్ షూర్, డామ్ షూర్, ఐ విల్ షో యూ. బయోడిగ్రేడబుల్ అంటే ఏంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది, డీకంపోజ్ అవుతుంది అంటున్నాం. దట్ ఈస్ బ్రోకెన్ డౌన్ బై మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఫంగై. చూడండి ఎగ్జాంపుల్ వచ్చేసి దట్ ఈస్ బనానా, పేపర్, కాటన్. చూడు ఇది ఇట్ ఈస్ నాట్ బీ బ్రోకెన్ డౌన్ రిమైన్స్, ఇట్ రిమైన్స్ ఫర్ ఎ లాంగర్ టైమ్. ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, గ్లాస్, మెటల్స్. దట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్. త్వరగా చూడండి కేస్ స్టడీ, డిస్పోజల్ గప్స్. చూడండి ఇది ఎస్ దీనికంటే ద బెస్ట్ మెథడ్ ఈస్ కాంపోస్టింగ్ రా. కాంపోస్టింగ్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఓకేనా, అందుకే చూడండి ఈ ప్లాస్టిక్ కప్స్ కంటే కూడా మనం ఏం యూస్ చేస్తున్నాం అంటే దిస్ ఈజ్ పేపర్ కప్స్ యూస్ చేస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్ అండ్ డిస్పోజబుల్. అండ్ అదే ప్లాస్టిక్ తీసుకుంటే ఇట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్. ఓకే, దట్ ఈస్ ఎస్ మెథడ్స్ టు ప్రివెంట్ వేస్ట్ డిస్పోజల్. మెథడ్స్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ ఎలా చేయొచ్చు రే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపోస్టింగ్, ఓకే, బయోగ్యాస్, ల్యాండ్ ఫిల్లింగ్స్. చూడండి ఇవన్నీ రీయూజ్, రీసైకిల్, ఇవన్నీ
ఈ మెథడ్స్ వల్ల ఓకే మనం డిస్పోజల్ చేయొచ్చు, రీసైక్లింగ్ కానివ్వండి, సేవేజ్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇన్సినరేషన్ కానివ్వండి, ఓకే, బర్నింగ్ టు యాష్ కానివ్వండి, బాగుంటుంది ఇది. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ రివిజన్, దిస్ ఈస్ ద ఫైనల్ రివిజన్ చీట్ షీట్. ఓకే, ఇవన్నీ నేర్చుకోండి. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. దీని షీట్ అయితే ఓకే 1 పేజ్ నోట్స్ అయితే కింద లింక్లో ఇస్తున్నాను, తీసేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.